మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి అయితే ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తున్నారండి. హోమీ బాబా సెంటర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నం. సో ఇక్కడ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఎంబైఎస్ అలంకిత్ లిమిటెడ్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ. సో ఇక్కడ నుంచి మనకు శాలరీస్ పడడం జరుగుతుంది. సో ఎప్పుడు ఇంటర్వ్యూ అనేది చూడండి ఒకసారి. 25/8/2025 అంటే ఆగస్ట్ 25వ తారీఖు ఉదయం 9:30 నుంచి 10:30 మధ్యలో అయితే ఈ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి. ల్యాబ్ టెక్నీషియన్కి ఇక్కడ క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, ఏజ్ లిమిట్ ఇచ్చారు చూడండి. బిఎస్సి విత్ డిఎంఎల్టీ అంటే బిఎస్సి చదువు ఉండాలి, దాంతోపాటుగా డిఎంఎల్టీ అనేది ఉండాలి. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ హెమటోపాథాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ ఇన్ ఏ హాస్పిటల్ ఈజ్ ఎసెన్షియల్. సో మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి హాస్పిటల్లో చేసినట్టు. ఎందులో? హెమటోపాథాలజీ లేదు అంటే బయోకెమిస్ట్రీలో అయినా సరే మనకి ఎక్స్పీరియన్స్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది మినిమం ఉండాలి. అలాగే మనకి పారామెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మన దగ్గర ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ అనేది మన క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ చేస్తారు. మనం బీఎస్సీ విత్ డిఎంఎల్టీ అవ్వకుండా మనం ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అది కన్సిడర్ చేయరు. మనం చదివిన తర్వాత మాత్రమే ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా చేసి ఉంటే దాన్ని కన్సిడర్ చేస్తారు. ఏజ్ లిమిట్ చూడండి, 30 సంవత్సరాలు ఉండాలి. 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు, 30 సంవత్సరాల లోపే ఉండాలి. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఒక పోస్ట్ ఉంది. దీనికి కన్సాలిడేటెడ్ శాలరీ వచ్చి 22,600 నుంచి 35,000 అయితే ఇస్తారు నెలకి. చూడండి, ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 22,600 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది మినిమం శాలరీ. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే కనుక వాళ్ళకి ఈ మధ్య శాలరీ ఉంటుంది. 22,600 నుంచి 35,000 అనేది ఈ మధ్యలో శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ మే బీ రిలాక్స్డ్ ఇఫ్ క్యాండిడేట్ హ్యావింగ్ గుడ్ కాంపిటెన్సెస్ అండ్ ఎనఫ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఒకవేళ మనకు గనక బాగా నాలెడ్జ్ ఉండి మంచి సామర్థ్యం ఉంటే కనుక మనకి ఏజ్, ఎక్స్పీరియన్స్ అనేది రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్యాండిడేట్స్ విత్ లెస్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫ్రెషర్ హ్యావింగ్ గుడ్ కాంపిటెన్సెస్ మే బీ కన్సిడర్డ్ విత్ మినిమం శాలరీ. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి అన్ని సామర్థ్యాలు ఉంటాయి ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి. అలాంటి వాళ్ళకి ఫ్రెషర్స్కి స్టార్టింగ్ మినిమం శాలరీ 22,600 నుంచి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టెన్యూర్ ఆఫ్ సర్వీస్ చూడండి. ద టెన్యూర్ ఆఫ్ ది పోస్ట్ విల్ బీ ఫర్ ఏ ఫిక్స్డ్ పీరియడ్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ ఫర్దర్ ఎక్స్టెండబుల్ యాజ్ పర్ రిక్వైర్మెంట్. సో ఒక పీరియడ్ వరకు అయితే కంపల్సరీగా వీళ్ళని అయితే తీసుకుంటారు. సో తర్వాత అనేది వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే మన ప్రవర్తన మీద, మనం చేసే వర్క్ గురించి, వర్క్ మీద సో ప్రభావం కూడా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఫిక్స్డ్ పీరియడ్ ఉంటుంది, తర్వాత దీన్ని నెమ్మదిగా ఎక్స్టెన్షన్ అనేది కూడా జరుగుతుంది. The number of posts mentioned above are likely to increase or decrease or cancel as per the requirement of the center. సో ఈ పోస్టులు అనేవి ఒకటే కాదు, 2 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిక్రీజ్ చేయొచ్చు లేదా క్యాన్సిల్ చేయొచ్చు, ఏదైనా సరే సో ఈ కంపెనీకి అయితే చెందుతుంది. ద అబోవ్ మెన్షన్ పోస్ట్ ఆర్ ప్యూర్లీ టెంపరీ. ఇది రెగ్యులర్ పోస్టులు కాదండి, ప్యూర్లీ టెంపరీ అంటే తాత్కాలికము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే కమ్ అలాంగ్ విత్ బయోడేటా. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు బయోడేటా అంటే మనకు సంబంధించిన రెజ్యూమ్ డీటెయిల్స్, సో మన పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, స్టడీ డీటెయిల్స్ అంటే మనం ఎక్కడెక్కడ చదివాం, ఏ ఏరియాలో చదివాం, అలాగే మన హాబీస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోడేటా అనేది ఉంటుంది కాబట్టి సో బయోడేటా తీసుకెళ్ళాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, సో రీసెంట్గా తీయించుకున్న ఫోటో అయితే ఒక 2-3 తీసుకుని వెళ్ళండి. అలాగే ఫోటో కాపీ ఆఫ్ పాన్ కార్డ్, మన దగ్గర పాన్ కార్డ్ ఉంటుంది కదా, ఆ పాన్ కార్డ్ జిరాక్స్ అనేది తీసుకుని వెళ్ళాలి. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్
మన దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి కదా, 10th ఇంటర్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి, బీఎస్సీ సంబంధించి, సో ఆ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే మన క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నా కూడా తీసుకుని వెళ్ళవచ్చు. అలాగే 1 సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్, అవన్నీ కూడా ఒక సెట్ జిరాక్స్ తీయించి దాని మీద కిందన డౌన్లో సర్టిఫికేట్ డౌన్లో ప్రతి సర్టిఫికేట్ జిరాక్స్ డౌన్లో మనం సైన్ అనేది పెట్టాలి. స్మాల్ లెటర్స్లో సైన్ పెట్టాలండి, జిరాక్స్ల మీద మాత్రమే. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్ళాలంటే హెచ్ఆర్డి డిపార్ట్మెంట్, 1st ఫ్లోర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం. సో వైజాగ్లో మనకి హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఉంది. అక్కడ 1st ఫ్లోర్లో హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్తే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏదైనా క్వైరీస్, డౌట్స్ ఏమైనా ఉంటే ఫర్ ఎనీ క్వైరీ కాల్ ఆన్ 08912871. సో ఇక్కడ సూపర్వైజర్ ఎంబైఎస్ అలంకిత్ లిమిటెడ్. సో ఈ నోటిఫికేషన్ అనేది మీకు కావాలంటే కనుక అఫీషియల్ వెబ్సైట్ ఉంది, దీనికి సంబంధించి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. tmc.gov. అనగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది, టాటా మెమోరియల్ సెంటర్. సో ఇక్కడ కెరియర్స్ అని ఉంది కదా, CAREERS, కెరీర్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగైతే డిస్ప్లే అవుతుంది. ఇలా డిస్ప్లే అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ ఆన్ 25/8/2025. సో ఇక్కడ వ్యూ అని ఉంది కదా, ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత OS ల్యాబ్ టెక్నీషియన్ 25/8/2025 అని ఉంది కదా, డౌన్లోడబుల్ ఫైల్స్ అని. సో ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుందండి. సో మీరు కూడా ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. మన ఛానల్ కనుక నచ్చితే, మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రతిరోజు కూడా ఈ నోటిఫికేషన్లు అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్.